ఎంటీఎంసీ ఆత్మకూరు పరిధిలోని అక్షయపాత్ర కార్యాలయ ప్రాంతంలో వెంచర్ వేసిన ప్రాంతంలో మొక్కజొన్న తదితర పంటల వేస్ట్ చెత్తను కాల్చడం వల్ల తమకు కాలుష్యంతో పాటు ప్రాణభయం కలుగుతోందని ఆ ప్రాంతంలోని వృద్ధ దంపతులు వాపోతున్నారు. ఈ వెంచర్లో మేము ఒక్కళ్ళమేమో ఇల్లు కట్టుకున్నాము. కాకపోతే అటు ముందు పక్కన మాత్రం 2 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్స్ వాళ్ళు అక్కడ ఉంటారు. మేము ఇక్కడేమో సింగిల్గా మేమే ఉంటాము. ఇక్కడేమో అవన్నీ పొలాలు. ఆ పొలాలోళ్ళు ఏం తీసుకొచ్చి ఈ వెంచర్ రోడ్లోనే పోస్తారు. ఈ చెత్త అంతా తీసుకొచ్చి అక్కడ పోస్తారు. అదేమో తగలెడతారు. ఇప్పుడు మంచి ఎండల టైంలో ఇప్పుడు తగలెడితే ఆ నిప్పురవ్వలు వచ్చి మా ట్రాన్స్ఫార్మర్ మీద పడితే మాకు ఏదైనా ప్రమాదం జరుగుద్దని మా భయంతో మేము బతుకుతున్నాం సార్. నిన్న ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. ఏమన్నా కాల్చండి, తగలబెట్టండి, తడపండి అండి అంటేనేమో అది కాలిపోతేనే మంచిదండి, మళ్ళీ వస్తే మళ్ళీ ముట్టిస్తారు అని వాళ్ళు చెప్పుకొని వెళ్ళిపోయారండి. వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. నేను తడుపుకున్నాను, బకెట్ పెట్టి కొంత తడుపుకున్నాను. అప్పటికే ఆరలేదు. రాత్రి 2 గంటల వరకు ఇద్దరం మూడు పిల్లలు నిద్రపోకుండా కూర్చున్నాం. అలాగే ఆమెకు హార్ట్ అటాక్ వచ్చి పడిపోయింది రాత్రి. బిళ్ళేస్తే కొంచెం లేచింది. తెల్లారి ఇప్పుడు కూర లేవలేదు, వణికిపోతుంది. చూస్తున్నారు కదా మనిషిని. అందుకని మాకు న్యాయం చేయాలి. ఆ రైతులు ఆ రోడ్ల మీద పోయటానికి లేకుండా తగలెట్టకుండా మాకు ఏదైనా న్యాయం చేస్తారని మేము కోరుకుంటాం సార్. అది న్యూస్ ఛానల్ కండి. మేము చాలా బాధపడ్డామండి. నిన్న 3:30కి ఇక్కడ అంటించేసారు. పొగలు వచ్చేసి మంటలు వచ్చేసి నాకైతే హార్ట్ ప్రాబ్లం వచ్చేసి గంటల కారోళ్ళు వచ్చి తడపకుండా వెళ్ళిపోయారండి. మేమేం చేయాలి? మేము పెద్దవాళ్ళం అయిపోయాం. ఆయనకి 68 ఏళ్ళు, నాకు 62 ఏళ్ళు. గుండెలు అదిరిపోయినట్టు అయిపోయినాయి. సార్ మాకు న్యాయం చేయండి సార్. మేము బతకలేము సార్. ఇక్కడ మేము చచ్చిపోతామేమో నేను భయం వేస్తుంది మాకు. అది సంగతి. ఏం చెప్పాలో కూడా మాకు అర్థం కావట్లేదు అసలు. ఏదో చేసేస్తున్నాను చెప్తున్నారు చంద్రబాబు. ఏం చేస్తున్నారండి ఆయన? ఏం ప్రజలు బాగా కాపాడుతున్నాడండి ఆయన? పైరు వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కోరుకుంటాం మేము. పొలాల మీద ఏం తీసుకుంటామండి? వచ్చారు, ఎవరు ముట్టించారో తెలియదు మనకి. వెళ్ళిపోయారు. మంటలు మండుతున్నాయి. ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చారు. తడిపెళ్ళాలి కదండి. తడపకపోతే మేము ఎక్కడ ఉండగలం? ఇక్కడ అక్కడికి ట్యాంకర్ తెప్పించి తడిపాడు ఆయన. 68 ఏళ్ళు ఆయన బకెట్ తోటి. ట్రాన్స్ఫారం ఒకటి ఉంది ఇక్కడ మాకు. ఈ ట్రాన్స్ఫారంకి ఏమన్నా అవుద్దామని అదొక భయం, కరెంటుకి ఏమన్నా అవుద్దామని అదొక భయం. మా ప్రాణాలు బాగా అరచేతిలో గుప్పిట్లో పెట్టుకుని బతికామండి మేము. ఏం చేయాలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు.